నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు పోలింగ్ మొదలైంది. అమెరికా 47వ అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు ఓటింగ్ ప్రారంభమైంది. ఈ నెల 3 వరకు 7.5 కోట్లకు పైగా అమెరికన్లు ముందస్తు ఓటు వేయగా ఇప్పుడు మిగిలిన వారు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మూడోసారి అధ్యక్ష ఎన్నికల బరిలో దిగిన డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేస్తుండగా జేడీ వాన్స్ ఉపాధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. డెమోక్రటిక్ పార్టీ తరపున ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ బరిలో ఉండగా టీమ్ వాల్చ్ ఉపాధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచారు. అమెరికాలో మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లు ఉండగా అందులో 270 ఓట్లు సాధించిన అభ్యర్థి అధ్యక్ష పదవి చేపడతారు. అమెరికాలోని 50 రాష్ట్రాల్లో అత్యధికంగా కాలిఫోర్నియాలో 54 ఎలక్టోరల్ సీట్లు ఉన్నాయి. ఎన్నికల ఫలితాలను శాసించే 7 స్వింగ్ స్టేట్స్లో అత్యధికంగా పెన్సిల్వేనియాలో 19 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లు ఉన్నాయి. నార్త్ కరోలినా, జార్జియాలో 16 చొప్పున, మిషిగన్లో 15, ఆరిజోనా 11, విస్కాన్సిన్ 10, నెవడాలో 6 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. మైన్, నెబ్రాస్కా రాష్ట్రాల్లో ఓట్ల శాతం ఆధారంగా ఎలక్టోరల్ ఓట్లు కేటాయిస్తారు. ఈ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత ఎలక్టోరల్ కాలేజ్ ప్రతినిధులు డిసెంబర్ 17న సమావేశమై తదుపరి అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకుంటారు. కొత్త అధ్యక్షుడు వచ్చే ఏడాది జనవరి 20న ప్రమాణ స్వీకారం చేస్తారు. అమెరికాలోని చిన్న పట్టణంలో పోలైన ఓట్లు ఫలితాలు వెలువడ్డాయి. న్యూ హ్యాంప్షైర్ రాష్ట్రంలోని అతి చిన్న పట్టణమైన డిక్స్విల్లే నాచ్లో మొత్తం 6 ఓట్లు ఉండగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్ 3 ఓట్లు దక్కించుకున్నారు. స్థానిక కాలమానం ప్రకారం అర్ధరాత్రి దాటగానే 6 ఓటర్లు ఓటు వేయగా ఓటింగ్ పూర్తయిన వెంటనే వాటిని లెక్కించిన అధికారులు ఫలితాన్ని ప్రకటించారు. క్రితంసారి ఎన్నికల్లో డిక్స్విల్లేలో 6 ఓట్లు జో బైడెన్కే పడ్డాయి. 2036 ఒలింపిక్, పారాలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చే అవకాశం ఇవ్వాలంటూ భారత్ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఐఓసీకి లెటర్ ఆఫ్ ఇంటెంట్ను సమర్పించింది. ఐఓసీతో కొన్ని నెలల నుంచి జరుపుతున్న చర్చల తర్వాత భారత ఒలింపిక్ సంఘం ఈ మేరకు లేఖను సమర్పించినట్టు కేంద్ర క్రీడల శాఖ తెలిపింది. వచ్చే ఏడాది జరగనున్న ఐఓసీ ఎన్నికల తర్వాత ఒలింపిక్స్ ఆతిథ్య అవకాశం ఏ దేశానికి ఇవ్వాలని ఐఓసీ నిర్ణయిస్తుంది. సౌదీ అరేబియా, ఖతార్, తుర్కియేలు ఇప్పటికే ఒలింపిక్స్ నిర్వహిస్తామని ఐఓసీకి తెలిపాయి. అన్ని విజ్ఞప్తులు పరిశీలించనున్న ఐఓసీ ఆయా దేశాల్లో ఒలింపిక్ క్రీడల నిర్వహణకు ఉన్న అవకాశాలను విశ్లేషించి ఓ నిర్ణయానికి వస్తుంది. ఆతిథ్య అవకాశం దక్కితే గుజరాత్లోని అహ్మదాబాద్ ఒలింపిక్స్ నిర్వహణకు రేస్లో ముందు వరుసలో ఉన్నట్లు సమాచారం. సరస్వతి పవర్ కోసం పేద రైతుల నుంచి భూములు లాక్కుని వాటిని సొంత ఆస్తి మాదిరిగా కుటుంబంలో కొట్టుకుంటున్నారని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. పల్నాడు జిల్లా మాచవరం మండలంలోని వేమవరం, చెన్నాయపాలెంలో సరస్వతి భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించిన పవన్ 400 ఎకరాల అటవీ భూములను రెవెన్యూ భూములుగా మార్చేశారని తెలిపారు. 2009లో 30 ఏళ్లకు లీజుకు తీసుకుని 50 ఏళ్లకు లీజు పెంచేశారని చెప్పారు. 24.78 ఎకరాల కుంటలు, చెరువులు స్వాధీనం చేసుకున్నారని వెల్లడించారు. ఎస్సీల నుంచి 24 ఎకరాలను భయపెట్టి తీసుకున్నారని మండిపడ్డారు. పరిశ్రమ స్థాపించి ఉద్యోగాలు ఇస్తామన్నారని ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని ధ్వజమెత్తారు. పైగా నిర్మించని సిమెంట్ కంపెనీకి 196 కోట్ల లీటర్ల నీరు ఎలా వాడారని ప్రశ్నించారు. పెట్రోల్, నాటుబాంబులు వేసి ప్రజలను బెదిరిస్తున్నారని, పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రజలను కాపాడాల్సిన బాధ్యత పోలీసులదేనని పవన్ మరోసారి తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలకు సత్వర అనుమతులు ఇచ్చే దిశలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి నేతృత్వంలో స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఏర్పాటు చేసింది. ఏపీలో పెట్టే పెట్టుబడులకు సంబంధించి ఎస్ఐపిబి త్వరితగతిన నిర్ణయాలు తీసుకోనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు చైర్మన్గా ఉండే ఈ బోర్డులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు పయ్యావుల కేశవ్, నారా లోకేష్, అనగాని సత్యప్రసాద్, నారాయణ, అచ్చెన్నాయుడు, వాసంశెట్టి సుభాష్, టీజీ భారత్, బీసీ జనార్దన్ రెడ్డి, గొట్టిపాటి రవి, కందుల దుర్గేష్ ఆయా శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీలు ఉన్నారు. ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ మెంబర్ కన్వీనర్గా బాధ్యతలు నిర్వహిస్తారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. స్థానిక సంస్థలో బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిషన్గా భూసాని వెంకటేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతల స్వీకరణ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన భూసాని కమిషన్ నిర్వహించనున్న ప్రక్రియపై చర్చించారు. బీసీల సామాజిక, రాజకీయ, ఆర్థిక స్థితిగతులను విశ్లేషించి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఎంత మేరకు ఉండాలనే అంశాలపై ఏకసభ్య కమిషన్ సిఫార్సు చేయనుంది. నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఇప్పటికే కమిషన్కు ప్రభుత్వం తెలిపింది. కార్యాలయం, సిబ్బంది, ఇతర కేటాయింపుల ప్రక్రియ పూర్తి కాగానే కమిషన్ విధులు మొదలుపెట్టే అవకాశం ఉంది. రేపటి నుంచి ప్రణాళిక శాఖ చేపట్టే కులగణన డేటాను కమిషన్ విశ్లేషించనుంది.
ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన పాఠశాలలో 60 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడం తెలంగాణలో విద్యా వ్యవస్థ దుస్థితికి అద్దం పడుతోందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. హైదరాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఆయన పరామర్శించారు. 11 నెలల్లో 36 మంది విద్యార్థులు చనిపోయారన్న హరీష్ రావు అవన్నీ ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు. ఘటన జరిగి 6 రోజులైనా విద్యాశాఖను చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారని మండిపడ్డారు. తక్షణమే విద్యార్థులకు కార్పొరేట్ చికిత్స అందించాలని హరీష్ డిమాండ్ చేశారు. దీపావళి తినుబండారాలు తినటం వల్లే వాంకిడి ఆశ్రమ పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని తెలంగాణ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. నిమ్స్ ఆసుపత్రిలో మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి ఆమె విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి వివరాలు వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై హరీష్ రావు కావాలనే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని కొండా సురేఖ మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలోనూ ఎందరో విద్యార్థులు చనిపోయారన్న మంత్రి అస్వస్థతకు గురైన విద్యార్థుల ఒక్కరి పరిస్థితి మాత్రమే సీరియస్గా ఉందన్నారు. ఆహారం కల్తీకి సంబంధించి నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామని మంత్రి సురేఖ స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో కొన్ని తప్పులు జరిగాయని వాటిని సరిదిద్దడంపై దృష్టి పెట్టామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. అనంతపురం పోలీస్ శిక్షణా కేంద్రంలో డీఎస్పీల పాసింగ్ అవుట్ పరేడ్కు హాజరైన డీజీపీ పోలీస్ వ్యవస్థను ప్రజలకు బాధ్యతాయుతంగా మార్చడంపై దృష్టి సారించినట్లు చెప్పారు. మహిళలు, పిల్లల రక్షణతో పాటు మానవ హక్కులకు తొలి ప్రాధాన్యత ఇచ్చేలా పోలీస్ వ్యవస్థను మళ్లీ తీర్చిదిద్దే పని చేస్తున్నామన్నారు. గతంలో ఓ పార్టీ ఆఫీస్పై దాడి జరిగినా బాధ్యతగా వ్యవహరించలేదని ఆక్షేపించారు. గత 5 ఏళ్లలో పోలీసుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని డీజీపీ వివరించారు. విధుల్లో అలసత్వం వహించినందుకే సీఎం చంద్రబాబు తనను మందలించారని ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అపార్థాలకు తావులేదన్నారు. వార్డు మెంబర్ కూడా కాని తనకు మంత్రి పదవి ఇచ్చి అత్యంత గౌరవం ఇచ్చారని గుర్తు చేశారు. అలసత్వాన్ని గుర్తు చేసి మందలించిన చంద్రబాబు తనకు తండ్రితో సమానమని, ఇక నుంచి తాను బాధ్యతగా వ్యవహరిస్తానని సుభాష్ చెప్పారు. వైసీపీ నేత దాడిశెట్టి రాజాకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. దాడిశెట్టి రాజా దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టేసింది. 2019 అక్టోబర్ 15న రాత్రి 7 గంటల సమయంలో ఇంటికి వెళుతున్న ఆంధ్రజ్యోతి రిపోర్టర్ కాతా సత్యనారాయణను ఎస్ అన్నవరంలో కొందరు అడ్డగించి కత్తులతో దాడి చేయగా ఆయన చనిపోయారు. కాతా సత్యనారాయణ హత్యకు దాడిశెట్టి రాజా కారణమంటూ మృతుని కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దాడిశెట్టి రాజా సహా 6గురిపై కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. తర్వాత కేసు దర్యాప్తు ముందుకు సాగనప్పటికీ రాజా మంత్రి అయిన తర్వాత ఛార్జిషీట్ నుంచి ఆయన పేరు తొలగించారు. ఇటీవల ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ రాజా వేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరగగా తనను అన్యాయంగా ఇరికించారని పిటిషనర్ వాదించారు. ఛార్జిషీట్లో రాజా పేరు లేదని తెలిపారు. దాడిశెట్టి రాజా మంత్రి కావడంతో కేసు దర్యాప్తును ముందుకు సాగనివ్వలేదని ప్రభుత్వ తరపు న్యాయవాది వినిపించారు. ముందస్తు బెయిల్ ఇస్తే కేసు దర్యాప్తుపై ప్రభావం పడుతుందన్నారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు దాడిశెట్టి రాజా బెయిల్ పిటిషన్ను కొట్టేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన ఆటో డ్రైవర్ల మహాధర్నాకు కేటీఆర్ సంఘీభావం తెలిపారు. గత ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. నెలకు 1000 రూపాయలు ఇస్తామని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, ఆ హామీలను అమలు చేయాలని కోరారు. ఆటో డ్రైవర్లు కోరుతున్నట్లు హైదరాబాద్లో 20,000 ఆటోలకు పర్మిట్లు ఇవ్వాలని, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మాజీ రెవెన్యూ డివిజనల్ అధికారి వెంకటాచారికి ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 7న ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. మహేశ్వరం మండలం నాగారం గ్రామంలో సర్వే నెంబర్ 181లోని 42 ఎకరాల ప్రభుత్వ భూమి ఇతరుల పేరున బదిలీ చేసిన కేసులో అధికారులు వెంకటాచారిని ప్రశ్నించనున్నారు. మెహదీపట్నానికి చెందిన షరీఫ్ చేసిన ఫిర్యాదుపై మహేశ్వరం కోర్టు ఇచ్చిన ఆదేశాలతో 2023 మార్చిలో కేసు నమోదు చేసిన పోలీసులు 42 ఎకరాల భూమిని బదలాయించిన వ్యవహారంపై దర్యాప్తు చేపట్టారు. ఇదే కేసులో ప్రస్తుత పశుసంవర్ధక శాఖ జాయింట్ సెక్రటరీ అమోయ్ కుమార్ వాంగ్మూలం నమోదు చేసిన ఈడీ జ్యోతి అనే అధికారిని ప్రశ్నించింది. ఈ వ్యవహారంలో ఉన్నతాధికారుల ప్రమేయంపై జ్యోతి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈడీ అధికారులు మాజీ ఆర్డీఓకు నోటీసులు ఇచ్చారు. ఉమ్మడి ప్రయోజనాల కోసం అన్ని ప్రైవేటు ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వాలు స్వాధీనం చేసుకోవడానికి వీలు లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ప్రైవేటు ఆస్తులను సమాజ వనరుగా పరిగణించి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చా లేదా అనే అంశంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. ప్రైవేటు యాజమాన్యంలోని అన్ని ఆస్తులను ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకునే అధికారం రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాలకు లేదని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 9 మంది సభ్యులతో కూడిన ధర్మాసనం 7:2 మెజార్టీతో
తీర్పు ఇచ్చింది. సీజేఐ తీర్పుతో బెంచ్లోని జస్టిస్ బివి నాగరత్న పాక్షికంగా విభేదించగా జస్టిస్ సుధాంశు ధూలియా అన్ని అంశాలతో పూర్తిగా విభేదించారు. అయితే కొన్ని ప్రైవేటు ఆస్తుల విషయంలో రాష్ట్రాలు దావా వేయవచ్చని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 39 ప్రకారం ప్రైవేటు యాజమాన్యంలోని అన్ని వనరులను పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు స్వాధీనం చేసుకోవచ్చని జస్టిస్ కృష్ణయ్యర్ గతంలో ఇచ్చిన తీర్పును ధర్మాసనం తోసిపుచ్చింది. ఉత్తరప్రదేశ్లో వేల సంఖ్యలో ఉన్న మదర్సాలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. 2004 ఉత్తరప్రదేశ్ మదర్సా ఎడ్యుకేషన్ చట్టం రాజ్యాంగబద్ధమేనని సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమంటూ గతంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది. హైకోర్టు తీర్పు సరైనది కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. మదర్సాలలో విద్యా ప్రమాణాలను పెంచడమే 2004 చట్టం ఉద్దేశమని వ్యాఖ్యానించింది. ఈ తీర్పుతో వేల మంది మదర్సా టీచర్లు, 17 లక్షల మంది విద్యార్థులకు ఊరట లభించింది. ప్రస్తుత తీర్పుతో 16,000 మదర్సాల కార్యకలాపాలు యథావిధిగా కొనసాగనున్నాయి. వికీపీడియాలో ఖచ్చితత్వం లేని సమాచారం ఉందని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న వేళ ఆ సంస్థకు కేంద్రం నోటీసులు జారీ చేసింది. చిన్న సంస్థలకు కూడా ఎడిటోరియల్ నియంత్రణ ఉంటుందని, వికీపీడియాలో ఆ వ్యవస్థ ఎందుకు లేదని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రశ్నించింది. వికీపీడియాలో పక్షపాతంగా సమాచారం ఉంటుందని పలువురు నుంచి ఫిర్యాదులు అందగా కేంద్రం నోటీసులు జారీ చేసింది. వికీపీడియాను మధ్యవర్తిగా కాకుండా పబ్లిషర్గా ఎందుకు పరిగణించరాదని కేంద్రం నోటీసుల్లో ప్రశ్నించింది. భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ 36వ పుట్టినరోజును పురస్కరించుకుని ప్రముఖ సైకత కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపారు. ఒడిశాలోని పూరీ తీరంలో ఇసుకతో కోహ్లీ చిత్రాన్ని రూపొందించారు. పలు బంతులను ఆ చిత్రం చుట్టూ పేర్చారు.